రాజకీయాల్లో కులం కన్నా గుణం ముఖ్యమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రేవంత్ సర్కార్ చేసిన కుల గణన ఓ తప్పుడు సర్వే అని, దాన్ని బేస్ చేసుకుని కుల పంచాయతీ మొదలైందని ఆక్షేపించారు. తన కులం గొప్పదనే వాదనను తెరమీదికి తెచ్చేందుకు మండిపడ్డారు. బీజేపీలో ఉండాలనుకునే వారిలో జాతీయ భావనే ఉండాలన్నారు అరవింద్. పార్టీలో ఉండి కులాల గురించి మాట్లాడితే అధిష్టానం సహించదన్నారు. బీజేపీలో ఉండేవారికి దేశ భవిష్యత్తు ప్రధానమన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. అసలు ఏం చేసిండు రేవంత్, నా మిత్రుడు ఏం చేసిండు అని అసలు కాస్ట్ సెన్సస్ ఏంది అని తెప్పిస్తే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినే ఉన్నట్టు చెప్పాడు. ఇందులో సరే ఎవరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫార్వర్డ్ కమ్యూనిటీ అండ్ ముస్లిం మైనారిటీలు సంఖ్యలు చెప్పిండు, పర్సంటేజీలు చెప్పిండు. క్రిస్టియన్లు లేరు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం. మరి ఇదేందో ఆయనే చెప్పాలి. ఇదో సర్వే కాదు, ఇదో మన్ను కాదు. సూలకోట్ల సర్వే చేసినావు రేవంత్. ఒకటి పెద్దది, నీ కులం పెద్దది. ఈ పంచాయతీ ఎక్కడున్నా కూడా భారతీయ జనతా పార్టీలో ఉండకూడదు. మన నాయకుడు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకంటే ముందు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చినప్పుడు నాకు గుర్తున్నది, దేశవ్యాప్తంగా హోర్డింగ్లు వచ్చినాయి, ఆమె హిందూ నేషనల్ అని. భారతీయ జనతా పార్టీలో పనిచేసుకోవాలంటే, ఈ దేశం భవిష్యత్తును కాపాడాలంటే, హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలంటే నా కులం హిందుత్వం, నా కులం భారతీయ తత్వం తప్ప వేరేది ఉండదు. ఇది ఎవరన్నా భారతీయ జనతా పార్టీల కులాల గురించి మాట్లాడితే అది భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సహించదు, సహించకూడదు కూడా.